దేవి కావేరి కరుణకు సంస్కృతికి జీవనాడి. సృష్టిలో నీరు లేకపోతే జీవం లేదు, జీవం లేకపోతే సంస్కృతి లేదు. భారతదేశపు గుండెల్లో కరుణగా ప్రవహిస్తున్న ఒక పవిత్ర నది కావేరి. ఆమె కేవలం నది కాదు, ఆమె తల్లి, ఆమె దేవత, ఆమె జీవనరేఖ. ఈరోజు మనం వినబోతున్నాం దేవి కావేరి యొక్క పౌరాణిక గాథ. దేవి కావేరి జన్మకథ. పూర్వకాలంలో కావేరి అనే ఒక దివ్యకన్య స్వర్గలోకంలో నివసించేది. ఆమె తపస్సు, వినయం, కరుణ చూసి దేవతలు ఆమెను గౌరవించేవారు. కావేరీదేవి లోకాన్ని చూసి బాధపడింది. భూమి ఎండిపోతోంది, ప్రజలు దాహంతో విలవిలలాడుతున్నారు. అందుకే ఆమె నిర్ణయించుకుంది, నేను భూమిపై నదిగా అవతరిస్తాను, జీవానికి దారిగా మారుతాను. ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఆమెను ఆశీర్వదించాడు. అగస్త్య మహర్షి ఆశ్రమం. దేవి కావేరి అగస్త్య మహర్షి ఆశ్రమానికి చేరింది. అగస్త్యుడు ఆమెను ఒక చిన్న కమండలంలో ఉంచాడు, తగిన సమయం వచ్చినప్పుడు భూమికి విడుదల చేయాలనే ఉద్దేశంతో. కాని లోకమెదురుచూస్తూనే ఉంది. దేవతలు ప్రార్థించారు, భూమి వేడుకుంది. అప్పుడొక సంఘటన జరిగింది. గజరాజుడు అండ్ కావేరి అవతరణ. ఇంద్రుని కుమారుడు ఒకసారి శాపం వల్ల ఏనుగుగా గజరాజు మారాడు. ఆ ఏనుగు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆడుకుంటూ కమండలాన్ని కింద పడేసింది. ఆ క్షణంలోనే కమండలంలో ఉన్న దేవీ కావేరి భూమిపై ప్రవహించింది. ఆ క్షణంలోనే కమండలంలో ఉన్న దేవీ కావేరి భూమిపై ప్రవహించింది. ఆమె ప్రవాహం ఆగలేదు. అడవులు దాటి, కొండలు దాటి, గ్రామాలు, పట్టణాలు దాటి తల్లిలాగా అన్నప్రసాదం పంచింది. కావేరి ప్రవహించిన చోట పొలాలు పచ్చబడ్డాయి, పంటలు పండాయి, ఇళ్లల్లో దీపాలు వెలిగాయి. అందుకే ప్రజలు ఆమెను పిలిచారు కావేరమ్మ. తమిళనాడు, కర్ణాటక ఈ రెండు రాష్ట్రాలకు ఆమె జీవనాధారం. నది ప్రవహిస్తేనే నాగరికత వికసిస్తుంది అన్న మాటకు కావేరియే సాక్ష్యం. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. కావేరీ తీరంలో శ్రీరంగం, తలకావేరి, కుంభకోణం వంటి పవిత్ర క్షేత్రాలు వెనిసాయి. భక్తులు నమ్మకం, కావేరి స్నానం శరీరాన్ని కాదు, మనసును శుద్ధి చేస్తుంది. కావేరి మనకు చెప్పే సందేశం. కావేరి మనకు నేర్పింది వినయం, సేవ, నిరంతర త్యాగం. ఆమె ఎక్కడా ఆగలేదు, తనకోసం దాచుకోలేదు. అందుకే ఆమె తల్లి అయ్యింది. రోజూ కూడా కావేరి మౌనంగా ప్రవహిస్తోంది, మన జీవనాన్ని పోషిస్తూ, మన సంస్కృతిని కాపాడుతూ. ఒకసారి కన్నులు మూసుకుని చెప్పండి. కావేరమ్మ తల్లి నమస్తే.